హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఈజీగా అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కానీ లేదా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న వేలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను అరుణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం అయితే రైస్ ఉడికించి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో దాని తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇక్కడైతే నేను బౌల్ పెట్టాను చూడండి. సో ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నేను ఆయిల్ యాడ్ చేశాను. ఇందులో కొంచెం వేడయిన తర్వాత ఇక్కడైతే నేను ఆనియన్స్ కట్ చేసి చిన్న చిన్నగా వేస్తున్నాను అనమాట. మీకు ఒకవేళ జీలకర్ర లాంటిది కావాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు. సో ఇది మనకు కొద్దిగా వేగాలన్నమాట. మరీ మనం కర్రీలో వేసినట్టు అంత వేగకూడదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. అది వేగిన తర్వాత ఇక్కడైతే నేను చిన్నగా కట్ చేసిన ఒక 2-3 పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేశాను. ఇది మీరు చిన్నపిల్లలకు పెట్టినట్టయితే పచ్చిమిరపకాయలను యాడ్ చేయకండి, స్కిప్ చేసేయండి. సో ఇక్కడైతే ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ నేను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మన రైస్కి క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత కారం యాడ్ చేశాను. సో 1 టీ స్పూను ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా, ఇదంతా వేసి మొత్తం ఇప్పుడైతే స్టవ్ లో ఫ్లేమ్లో ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి కారం మాడిపోతుంది, అందుకని లో ఫ్లేమ్లో పెట్టాను. సో ఇక్కడైతే 1 నిమిషం అలా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను 2 యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు ఒక 2, 3, 4 కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిసేపు అలా పెట్టిన తర్వాత నేనైతే దీన్ని కలిపేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఆమ్లెట్ కాదు కదా ఇది, అలాగే పెట్టడానికి ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం చిన్న చిన్న పీసెస్గానే ఉంటే మనకి ఎగ్ బాగుంటుందన్నమాట. సో అదే కలుపుతున్నాను అనమాట నేను. సో మనం కారం కూడా యాడ్ చేసాం కాబట్టి అదే చెప్తున్నాను. చిన్నపిల్లలకు ఉంటే మాత్రం పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేయండి, ఓన్లీ కారం పొడి యాడ్ చేస్తే మనకి సరిపోతుందన్నమాట. కొంచెం ఇది స్పైసీగా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని. సో అది కొంచెం మన ఎగ్ ఉడికింది అన్నప్పుడు ఇక్కడైతే నేను రైస్ యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. రైస్ యాడ్ చేసి కలిపేసుకోండి. వేడి వేడి రైస్ ఉన్నా పర్లేదు, లేదా నైట్ మిగిలిపోయిన మార్నింగ్ అయినా పర్లేదు అనమాట. ఎట్లా ఉన్నా మనం చేసుకోవచ్చు. అది ఒక 2-3 నిమిషాలు నేను వేడైనా వేసాను కాబట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాను అనమాట. సో మీ కనుక నైట్ అన్నం ఇట్లా ఉంటే అది అన్నం వేడెక్కే వరకు కలుపుకోండి ఫ్రెండ్స్. చివరిలో వచ్చేసి మనం కొద్దిగా అంత కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ప్లీజ్ చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కింద ఛానల్ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.